హే గైస్, అయితే రీసెంట్గా నేను BNSGOKUGREAT ఛానల్లో డాక్టర్ రాబర్ట్ సైవస్ అనే ఒక ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. అయితే ఆయన వెయిట్ లాస్లో సూపర్ ఎక్స్పర్ట్. అయితే ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒకటి చెప్పారు. అది చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, కానీ ఇంత సైన్స్ ఉందా దాని వెనకాలని తర్వాత అర్థం చేసుకున్నాను. ఏంటంటే అందరూ ఏమనుకుంటాం, బ్రేక్ఫాస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే, అంటే బ్రేక్ఫాస్ట్ తినకపోతే ఇంకంతే అని అనుకుంటూ ఉంటారు కదా. కానీ అది రాంగ్. బ్రేక్ఫాస్ట్ ఆయన దృష్టిలో ప్లస్ సైన్స్ దృష్టిలో బయలాజికల్ దృష్టిలో లీస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. సో బయోలాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఏంటంటే మనం మామూలుగా పడుకున్నప్పుడు అది మన బాడీ ఏంటంటే క్వైట్గా కొంచెం రిలాక్స్డ్ మోడ్లో ఉంటుంది. అయితే మార్నింగ్ లెగుస్తాం కదా, లెగిసిన వెంటనే ఏం చేస్తుందంటే ఊహించుకోండి, మనము ఎవల్యూషన్ ప్రకారం గమనిస్తూ ఉంటే ఈజీ అవుతూ ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఒకప్పుడు ఎన్నో వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల క్రింద ఏంటి, మార్నింగ్ లేచిన వెంటనే మనం ఫుడ్ ఎత్తుక్కోవాలి, లేకపోతే కష్టం. సో ఎత్తుక్కోవాలంటే ఎనర్జీ కావాలి కదా, ఏదో కొంచెం ఎనర్జీ కావాలి కదా. అందుకని ఏం చేస్తుంది తెలుసా, జనరల్గా బాడీ ఏం చేస్తుందంటే, ఇది బయోలాజికల్గా, సో మన బాడీ ఏం చేస్తుందంటే మార్నింగ్ లెగిసిన వెంటనే లివర్ ఉంటుంది కదా, లివర్ ఏం చేస్తుందంటే షుగర్ని స్టోర్ చేసుకొని ఆ షుగర్ని బ్లడ్ స్ట్రీమ్లోకి పంపిస్తుంది. ఎందుకు పంపిస్తుంది అంటే మార్నింగ్ లేచిన వెంటనే మనం ఫుడ్ ఎత్తుక్కోవాలి కదా, ఆ టైం కల్లా మనం ఎనర్జీగా ఉండాలి కదా, కనీసం కొంతసేపు కొన్ని అవర్స్ కన్నా. ఆ ప్రాసెస్ కోసం లివర్ ఏం చేస్తుందంటే మామూలుగా షుగర్ని బ్లడ్ స్ట్రీమ్లో పంపిస్తుంది కొంచెంసేపు ఎనర్జీ రావడానికి. దీన్నే డాన్ ఫినామినా అంటారు, లేకపోతే డాన్ ఎఫెక్ట్ అంటారు. అయితే ఏమవుతుంది, ఆ షుగర్ బాడీలోకి వెళ్ళిన తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు ఏంటంటే కొంచెం ప్రస్తుతానికి ఎనర్జీ ఉంటుంది. సో ఆ ఎనర్జీ ఉండేటప్పటికి మనం వెళ్ళి ఫుడ్ ఎత్తుక్కొని అన్ని చేసేటప్పటికి మనం తినేస్తాం, సరిపోతుంది. సో అలా పనిచేస్తూ ఉంటుంది. సో ఇది మామూలుగా డయాబెటిక్స్కి కొంచెం ఐడియా ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి మార్నింగ్ తెలియకుండానే షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి, ఎందుకంటే ఈ డాన్ ఫినామినన్ గురించి ఊహించుకోండి. ఆల్రెడీ బాడీలో ఇలాంటి షుగర్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటే ఇంకా ఇన్సులిన్ పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా బాడీలో మార్నింగ్ ఏంటి ఇలా బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. అయితే ఫుల్ ఇడ్లీ, ఉప్మా, లేకపోతే చక్కెర వేసుకొని దోశ అవన్నీ తింటా ఉంటే కార్బోహైడ్రేట్స్ లోపలికి వెళ్ళి, కార్బోహైడ్రేట్స్ బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత దేనిగా మారుతుంది, మళ్ళీ షుగర్గానే మారుతుంది, అంటే గ్లూకోజ్ షుగర్గానే మారుతుంది. సో అంటే ఆల్రెడీ రైజ్ అయిన దాని మీద ఇంకా రైజ్ అయ్యి బాడీ అంతా ఒక పిచ్చి పిచ్చిగా తయారవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇన్సులిన్ స్పైక్ అనేది ఒక రేంజ్లో పెరుగుతుంది. సో మార్నింగ్ ఇన్సులిన్ స్పైక్ అనేది అంత రేంజ్లో పెరిగితే ఇంకా రోజంతా సరిగ్గా ఉండదు, మనం ఎడిక్షన్లోనే ఉండిపోతాం. సో ఊహించుకోండి, మార్నింగే మీరు అంతా ఇన్సులిన్ స్పైక్ ఫుడ్ తిన్నారనుకోండి, ఏమవుతుందంటే మీ బాడీ ఇంకా కార్బోహైడ్రేట్స్ మీద రన్ అవుతుందేమో అనుకొని ఇంకా రోజంతా దాని మీద రన్ అవుదని ట్రై చేస్తుంది. ప్లస్ మీ బ్రెయిన్ కూడా ఎలా అయిపోతుందంటే ఓకే, సో ఇప్పుడు నాకు కొంచెం అయిన తర్వాత ఆకలి వేస్తుంది, అట్లా ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది. చాలా మందికి కంటిన్యూగా తినాలి, ఆకలి ఎందుకు వేస్తూ ఉంటుంది. ఊహించుకోండి, కొంతమంది బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఒక 2 hours ఆకలి వేసేస్తుంది, ఏదో ఒక స్నాక్స్ తింటారు, మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ లంచ్ తింటారు, మళ్ళీ ఆకలి వేస్తే అలా కంటిన్యూ తింటూ ఉంటారు. ఎందుకంటే ఇలా ఫుల్ కార్బోహైడ్రేట్స్ టైప్ తిని తర్వాత ఇలా బాడీ ఏంటంటే షుగర్ లెవెల్స్ ఒక రేంజ్లో వెళ్ళి తర్వాత మళ్ళీ పడిపోతాయి, తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది, తర్వాత పెరిగి పడిపోతూ ఉంటాయి. సో అలాంటి ప్రాసెస్ వల్ల ఏంటంటే రోజంతా కూడా ఒక కార్బోహైడ్రేట్ ఎడిక్షన్లో ఉండిపోతాం. సో ఇండైరెక్ట్గా ఏంటి, మన ఫుడ్ అనేది న్యూట్రిషన్ కోసం తీసుకోవాలి, బాడీ యొక్క న్యూట్రిషన్ కోసం తీసుకోవాల్సింది. ఇలా మార్నింగ్ ఇంత హై లెవెల్ షుగర్స్ పెంచుకొని అన్ని చేసుకోవడం వల్ల ఎమోషనల్గా అయిపోతుంది. అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏంటంటే మనకి సాటిస్ఫాక్షన్, అంటే తినపోతే మనకి ఏమైనా అవుతుందేమో, అంటే తినపోతే నా ఓపిపోతుంది అట్లా ఫీలింగ్తో న్యూట్రిషన్ కోసం కన్నా మనల్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఎమోషనల్ లెవెల్ కోసం తినేస్తాం. సో ఇంకొంచెం సైన్స్కి వెళ్తే ఆయన ఉన్నారు కదా ఇప్పుడు డాక్టర్ సైవస్, అయితే ఆయన ఫ్రెండ్ జేసన్ ఫంగ్ ఎవరికి తెలీదు, అందరికీ తెలుసు. అయితే ఆయన ఫాస్టింగ్ ఎక్స్పర్ట్. ఆయన చెప్పారు ఏంటంటే 2 phases ఉంటాయి బాడీలో, ఒకటి డిమాండింగ్ మోడ్, ఇంకోటి సప్లయింగ్ మోడ్. జనరల్గా ఏంటంటే మనం తినిన తర్వాత బాడీకి ఎనర్జీ వస్తుంది, స్టోర్ చేసుకుంటే స్టోరేజ్ మోడ్ లాగా. దాని తర్వాత అవసరమైనప్పుడు స్టోరేజ్ నుంచి తీసుకుని వాడుకుంటూ ఉంటుందా. సో మనం తిన్నప్పుడు బాడీకి స్టోర్ చేసుకునేటప్పుడు కొన్ని హార్మోన్స్ పనిచేస్తాయి, మామూలుగా కావాల్సి వచ్చినప్పుడు అంటే ఉపయోగించుకోవడానికి వచ్చినప్పుడు ఇంకా వేరే హార్మోన్స్ పనిచేస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇట్లా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అలా కంటిన్యూగా తింటాం వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడూ సప్లై మోడ్లోనే ఉంటాం, డిమాండ్ మోడ్లో ఉండం. సో అది మొత్తం బాడీని హార్మోన్ సిస్టమ్ కూడా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ఫైనల్గా ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి బ్రేక్ఫాస్ట్ అనేది మనం తినకుండా ఉండటమే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ మన బాడీకి కావాల్సిన కొంచెం ఎనర్జీ వచ్చి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ స్పెండ్ చేస్తే తినకుండా మీకు అంత ఫ్యాట్ బర్నింగ్ మోడ్ జరుగుతూనే ఉంటుంది. మనకు కావాల్సిన ఏమైనా ఉంటే స్టోరేజ్లోంచి తీసుకొని బాడీ వాడుకుంటూ ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్, చాలామంది తెలియదు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, ఓకే అలా అయితే ఇప్పుడు గర్ల్స్ ఎస్పెషల్ ఏంటంటే, ఓకే ఇంకా నేను వెయిట్ లాస్ అయిపోతాను ఇట్లా చేస్తే, ఇంకా అందుకని రోజు బ్రేక్ఫాస్ట్ ఇంకెప్పటికి తిన్ను అని ఫిక్స్ అయిపోతారు. కరెక్టే, కానీ దానిలో ఒక చిన్న న్యూయాన్స్ ఉంది, అంటే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే అసలే మామూలుగా ఉమెన్ అలాంటి వాళ్ళు ఏంటి ఇలా నెట్లో ఇష్టం వచ్చినట్టు చూసి ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎక్కువ చేస్తున్నారు. చేసిన తర్వాత మిగతా టైమ్స్ ఏం తింటున్నారు, పిచ్చి పిచ్చి ఐటమ్స్ తింటున్నారు, లేకపోతే తక్కువ తింటున్నారు, లేకపోతే కార్బోహైడ్రేట్స్ ఐటమ్స్ తింటున్నారు. ఊహించుకోండి, మీకు అసలు కంటిన్యూగా ఆకలేస్తూ తర్వాత మార్నింగ్ కొంతమంది బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఉండలేరు.
ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ తింటా ఉంటారా, అప్పుడు బాడీ ఏంటంటే ఎప్పుడు ఆకలిలోనే ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ అనేది కొంచెం తర్వాత మళ్ళీ మామూలుగా షుగర్ లెవెల్స్ పడిపోతే మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ తినాలి, అలా స్టోర్ అయిపోతూ ఉంటుంది. సో ఇది నేను ఎవరికి రికమెండ్ చేస్తున్నానంటే ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్, అంటే నా డైట్ టైప్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది సూపర్. ఎందుకంటే మీరు ఒక వెయిట్ లాస్ మెషిన్ లాగా అయిపోతారు, ఫ్యాట్ బర్నింగ్ మెషిన్ లాగా అయిపోతారు. సో మీకు ఫ్యాట్ బర్నింగ్ అవుతానే ఉంటుంది. సో మార్నింగ్ స్కిప్ చేయటం సూపర్ ఇంపార్టెంట్. ఒకవేళ మార్నింగ్ స్కిప్ చేయమంటే మాత్రం ఆల్రెడీ ఒక వీడియో చేశాను వెయిట్ లాస్ సూపర్ ట్రిక్ అని. దాని ప్రకారం ఏంటంటే తినేదే కొంచెం ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ తిన్నారనుకోండి, ఆ ఇన్సులిన్ స్పైక్ అనేది అంత పెరగదు. సో అది కూడా కొంచెం ఆల్టర్నేటివ్. అంటే మీరు బ్రేక్ఫాస్ట్ తినాలంటే ఒకవేళ ఖచ్చితంగా ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ తినాలి. ఒకవేళ నేను తిన్నంటే మాత్రం కార్బోహైడ్రేట్స్ తింటా ఉన్నాను అనుకోండి, ఇంకా రోజంతా మీకు ఇన్సులిన్ స్పైక్స్ విచిత్రంగా అయిపోతుంది. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మామూలుగా ఓకే నేను తినేది నాకు ఓన్లీ మార్నింగ్ కుదురుతుంది, తర్వాత నేను వెళ్ళి ఫీల్డ్స్లో వర్క్ చేసుకోవాలంటే మాత్రం అఫ్కోర్స్ తినచ్చు. ఎందుకంటే మీరు బాడీని స్పెండ్ చేసినా కరెక్ట్గా అంత కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అవసరం లేకపోయినా బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, అందుకని నేను రికమెండ్ చేయను. సో నేను ఆల్రెడీ చెప్పాను రీసెంట్గా 2 times తింటున్నాను నేను రోజుకి, అలా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను చెప్పాను కదా. అసలు ఎంత హై లెవెల్ ఎనర్జీస్ ఉన్నాయంటే నేను ఆశ్చర్యపోయాను. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటమే కరెక్ట్. అది కూడా ఏంటి ఇలాంటి డైట్స్ ఫాలో అవుతూ ఉంటే. అదే మీరు మామూలుగా ఫుల్ కార్బోహైడ్రేట్స్ తింటున్నారు అనుకోండి, మీ వల్ల కూడా కాదు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, అనవసరంగా మార్చుకున్నట్టు అవుతుంది. సో కుదిరితే మీరు ఒకవేళ ఫుల్ కార్బోహైడ్రేట్స్ తింటే మాత్రం ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ ఐటమ్స్ తిందని ట్రై చేయండి మార్నింగ్. ఒకవేళ మీరు కరెక్ట్గా మంచి డైట్ ఫాలో అవుతున్నారంటే మాత్రం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు స్కిప్ చేయమంటే ఓకే స్కిప్ చేస్తాను, తర్వాత లంచ్ డిన్నర్ కూడా చాలా తక్కువ తింటానంటే అది తప్పు. క్యాలరీస్ రిస్ట్రిక్షన్ కరెక్ట్ కాదు డైరెక్ట్గా చేయటం. సో ఏం చేయాలంటే మీరు ఆ తినే సెకండ్ హాఫ్ కడుపు నిండా తినాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బ్రేక్ఫాస్ట్ కాకుండా లంచ్ డిన్నర్ మీరు కడుపు నిండా తినాల్సిందే. సో మీరు ఆశ్చర్యపోయారా, చాలా మంది బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటా ఉంటారు, కానీ రియాలిటీలో అంత కాదు. సో ఇలాంటి వీడియోస్ కావాలా, అలా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం నొక్కటం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.